గత 5 ఏళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తమకి ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద ఎంత దారుణంగా దిగజారిపోయి ప్రవర్తించే వాళ్ళంటే, ఎంత నీచంగా ప్రవర్తించే వాళ్ళంటే, జగన్మోహన్ రెడ్డి కూడా నేను చెప్తున్నా ఒక ముఖ్యమంత్రి అనేటువంటి విధానాన్ని మర్చిపోయి, మీ గతంలో చూస్తే తనకు అనుకున్న టయానికి ఎన్నికలు నిర్వహించలేదని చెప్పి ఎన్నికల కమిషన్కి కులాన్ని అంటగట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంతకంటే నీచమైనటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్కే కులాన్ని అంటగట్టారు. అట్లాగే ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో తర్వాత అప్పటి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి మన శ్రీకాకుళం ఆమదాల వలస నుంచి ఎన్నికైన తమ్మినేని సీతారాం గారు కూడా, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థకు ఉన్నటువంటి అధికారిని కులం పేరుతో దూషించారు. నిజంగా అంటే తమకు నచ్చని వ్యక్తులు ఎంతటి వాళ్ళనైనా సరే ఆ స్థాయిలో అణగదొక్కటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఉన్నటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు అయినా సరే వాళ్ళని భ్రష్టు పట్టించేసి చరిత్రహీనులుగా మిగిలించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అలాగే గతంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారని ఏబి వెంకటేశ్వరరావు గారికి పదవులు ఇవ్వకుండా, ఆయనకి ఉద్యోగం పోస్టింగ్ ఇవ్వకుండా అకారణంగా ఉద్యోగులను తొలగించి న్యాయస్థానం మీద ఫైట్ చేసిన చివరి వరకు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన మానసికంగా ఏదించారు. అట్లాగే ఇంకా చెప్పుకుంటా పోతే డాక్టర్ అచ్చెన్న, అలాగే అనితారాయ్ లాంటి వాళ్ళందరినీ కూడా ఎంత మానసికంగా ఏదించింది వైసీపీ ప్రభుత్వం. అంతేకాకుండా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఒక తీవ్రవాది కంటే దారుణంగా హింసించి చేతులు వెనక్కేసి కట్టారు. అంటే ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను ఒక నియంతని, నాకు అధికారం ఇచ్చారు ప్రజలు, నా ఇష్టాసారంగా వ్యవహరిస్తాను, నేను చెప్పినట్టు మీరు వినాలి, కుక్కిని పేనులా పని ఉండాలి, కాదు కూడదు, మేము ఉద్యోగాలు చేస్తాం, మీకు వ్యతిరేకంగా పనిచేస్తామంటే ఎవరినైనా సరే జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించలేదు. సో ఇప్పుడు తాజాగా ఒక సంఘటన జరిగింది. దాని విషయంలోకి వెళ్లే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకుడు, ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకుడిని ఏ స్థాయిలో బెదిరించారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఒకసారి వీడియో చూడండి. నన్ను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి నేను దొరకలేదని చెప్పి ఏదో చేయాలని, ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలని చూస్తే నేను ఓపెన్ గా బహిరంగ ప్రెస్ మీట్ లోనే చెప్పాను ఈ విషయం. జూన్ 1, 2023 రాత్రి 7:50 నాటి డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఐపీఎస్ అధికారి నాకు వీడియో కాల్ ఫోన్ చేసి, నా రూమ్ లో నేను ఒక్కడే ఉన్నానా లేదా వాళ్ళ కానిస్టేబుల్ పంపించి చెక్ చేసిన తర్వాత, రేపు ఉదయం ఫైనల్ వార్నింగ్, రేపు ఉదయం, అంతకుముందు 2 సార్లు నన్ను పిలిపించి బెదిరించారు, నేను లక్ష్య పెట్టలా. ఆ రోజు ఫైనల్ వార్నింగ్, రేపు ఉదయం 8:30లోగా నువ్వు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర సరెండర్ అయి నువ్వు చేస్తున్న అన్ని రకాల సంఘ కార్యక్రమాలు ఆపేయకపోతే బై 9:30 యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా కాపాడలేడనే పదాలు వాడినాడు. నేను వారిని అడిగాను, అయ్యా మీరు నో మోర్, భగవంతుడు కూడా కాపాడలేడనే పదాలు వాడుతున్నారు, వాట్ యు మీన్ బై దట్? అంటే ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తారా? మీరు ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయ్యి ఉండి ఉద్యోగ సంఘ నాయకుడితో మాట్లాడుతున్నాను. నేను ఫోన్లో అడిగాను, నువ్వు నాతో వాదించద్దు, ఇది నా అభిప్రాయం కాదు, ఎస్ఆర్కే చెప్పమన్నారు, చెప్పాను అని ఫోన్ పెట్టేశారు కదా. అంటే ఈయన ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘానికి అధ్యక్షుడైనటువంటి సూర్యనారాయణ గారు ఏ స్థాయిలో వైసీపీ వాళ్ళు ఎంత స్థాయిలో దిగజారిపోయి ప్రవర్తించారనే దానికి ఉదాహరణ ఇది. అంటే తన మాటలకు వ్యతిరేకంగా పనిచేసిన, తమకు వ్యతిరేకంగా పనిచేసిన ఎంతటి వాడినైనా సరే బతికి బట్టగట్టనివ్వం అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, ప్రభుత్వ యంత్రాంగాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని, వాళ్ళు చెప్పినట్టుగా ఆడాలి, వాళ్ళు చెప్పినట్టుగా డూడు బసవన్న తలూపిన వాళ్ళని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘాలకు అధ్యక్షులుగా ఉంచాడు. అప్పట్లో ఉన్నటువంటి సచివాలయం ఉద్యోగస్తుల సంఘానికి వెంకటరెడ్డిని, అట్లాగే ఇంకా బొప్పనాని ఇంకొక ఆయన, వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెట్టు కుక్క బిస్కెట్లు తింటాం, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయటం, కాదు కూడదని బెదిరిస్తే లేదా ఎదురు తిరిగినా, హక్కుల కోసం పోరాడినా ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అనే దానికి ఇది నిదర్శనం. ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణ గారి కనుసైగల్లో, సజ్జల రామకృష్ణ గారు ఆయన డైరెక్షన్లో ఇలాంటి పనులన్నీ చేస్తాడు, ఇలాంటి లుచ్చా పనులన్నీ చేస్తాడు. అసలు నాకు అర్థం కావట్లేదు, సజ్జల రామకృష్ణ ఎందుకు ఇన్ని రోజులు వదిలేస్తున్నారు?
ఏ తప్పుడు పని చేసినా ప్రతి ఒక్కదానికి సజ్జల రామకృష్ణ ఉన్నాడు. ఏ చెత్త పని చేసినా ప్రతి దానికి సజ్జల రామకృష్ణ. ఎక్కడ ఏ బిజినెస్ ఇల్లీగల్ దందా చేసినా అందులో రామకృష్ణ ఉంటాడు. ఎక్కడ ఇద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నా అందులో రామకృష్ణారెడ్డి ఉంటాడు. ఈ ఎస్ఆర్కే సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఇన్ని రోజులు అతని మీద కేసులు నమోదు చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతన్ని చూసి చూడనట్టుగా ప్రభుత్వం వదిలేస్తుంది? అంటే అతను తప్పులు చేయలేదన్నా చేసిన తప్పులకు సరైన ఆధారాలు లభించలేదని మీరు ఉపేక్షిస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ గత 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగస్తుని ఇంత ఉక్కు పాదాల కింద తొక్కారు. టీచర్స్ను వదిలిపెట్టలేదు. ఏ స్థాయిలో అధికారాన్ని ఉపయోగించారంటే ఎవరైనా వీళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళని బతికి బట్టకట్టనివ్వరు. వాళ్ళ క్యారెక్టర్స్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అవమానపరుస్తూ రాజకీయంగా వాళ్ళ మీద వికృతమైనటువంటి క్రీడ సాగించేవాళ్ళు. ఈరోజు చూడండి, ఆయన ఏం చెప్పాడు, రేపు 9 గంటల కల్లా వచ్చి సరెండర్ అవ్వకపోతే ఇక నువ్వు ప్రపంచం రేపు అంటే సూర్యుని కూడా చూడలేవు, నిన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. అంటే ఏ స్థాయిలో ఒక ప్రభుత్వ సంఘానికి అధ్యక్షుని ఏ స్థాయిలో బెదిరించారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా? ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ ఉందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చిక్కటి చిరునవ్వులతోటి నిన్న ఎన్నికల కోడ్ ఉంటే ఆయనకి మిర్చి ఆటలో ఎవడయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా వాళ్ళు. ఇప్పుడు దాంట్లో అఫీషియల్స్ పర్సన్స్ చైర్మన్ మిర్చి ఆట వాళ్ళ కంట్రోల్లో ఉంది. అక్కడ పోయి దీక్షలు చేసి ఏం మాట్లాడతాడు? రైతులకు గిట్టుబాటు ధరను అందించలేదు అంటాడు. గత 5 ఏళ్ళు మరి ఏం చేసావు? ఆ తాడేపల్లి కొంపలో కూర్చోపోతే మరి గత 5 ఏళ్ళు వ్యవసాయ కమిషన్ ద్వారా గిట్టుబాటు ధర అందించవచ్చు కదా. అంటే ఈ విధమైనటువంటి ఒక నియంత్రణ పాలన చేశాడు. గత 5 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఉక్కు పాదం తణిచివేశాడు. ఎవడైనా ప్రతిఘటిస్తే వాడిని ఏదో ఒక ఇల్లీగల్ కేసులో అరెస్ట్ చేయటం, వాడిని మానసికంగా హింస చేయటం, వాళ్ళ కుటుంబం మీద దాడి చేయటం, సోషల్ మీడియా వేదికగా వాళ్ళని తిట్లు పురాణం చేయటం, ఇదే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు. వాడు ఎంత నీచమైనటువంటి అంటే ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు. మొత్తం జే ట్యాక్స్లు కలెక్షన్ చేయటం. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అతిపెద్ద మోసం ఒకటి బయటికి రాబోతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కేంద్రం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. అవి రేపు వీడియోలు కూడా బయటికి రాబోతున్నాయి. సజ్జల లాంటి వ్యక్తిని ఉపేక్షించకూడదు, కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఈ ప్రభుత్వం సజ్జల మీద చూసిస్తున్నట్టుగా వదిలేయటం అనేది కొంత ఆశ్చర్యానికి గురవుతుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఎక్కడ ఇల్లీగల్ కేసు బయటపడినా సజ్జల బయటకు వస్తాడు. ఎవరికి 2 ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నా సజ్జల బయటకు వస్తాడు. ఏ 2 మధ్య ట్రాన్సాక్షన్ జరిగినా సజ్జల బయటకు వస్తాడు. లేకపోతే ఈ సిపి సీతారామాన్ని మరి ఆయన ఇంటెలిజెన్స్ విభాగం నాకు అర్థం కావట్లా, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంత లుచ్చా పనులు, ఇంత లంగా పనులు ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేయగా ఇంత దారుణమా, ఇంత మానుషమా? కాబట్టి ఆలోచించుకోవాలి మనం కూడా.